ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల నాయన ప్రభువా, ఇదిగో నాయన ఇప్పుడు నాయన పగలంతా నీ రెక్కల కింద భద్రపరిచావు నాయన. నీ కృపతో కాపుదలతో ఉంచావు నా తండ్రి. ఇదిగో ప్రార్థన మొదలు పెట్టుచుండగా నాయన పాటల ద్వారా నీవు ఉండండి, వాక్యం ద్వారా నీవు ఉండండి నాయన ప్రభువా. ఇప్పుడు వెళ్ళి నాయన ప్రభువా మంచి వర్తమానం వినగలగటానికి సహాయం చేయమని, రావాల్సిన వారిని త్వరగా రప్పించమని నాయన ఆర్టీఎఫ్లో ఉన్నటువంటి బిడ్డలు నాయన టీవీ ఫోన్లో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా మంచిగా వాక్యాన్ని వినగలగటానికి దాన్ని అనుమతించుకోవటానికి కృప సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము ముదమార చూచి బహుధన్యుడాయే. ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము, ముదమార చూచి బహుధన్యుడాయే. ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతిని నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదరో పొందేదరు వెల్గు ముఖంబునా. సందేయంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదాను. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడని వెన్నియో, హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును
నిండారు నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఫేస్ టు ఫేస్ బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళందరికీ, ఆన్లైన్లో కనెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. వాక్యం నేర్చుకోవాలన్న ఆశతో మనం గ్యాదర్ అయ్యాము. దాన్ని బట్టి నేను నా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు స్క్రిప్చర్ రీడింగ్ చదవవలసిందిగా గ్రేసీ ఆంటీని ఇన్వైట్ చేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడి వాక్యమును దీవించుగాక. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. అంత్యదీనమందు దూత బూరనూదుచుండగా, నిత్యవాసరంబు తెల్లవారగా, రక్షణందుకొన్న వారి పేర్లు పిల్చుచుండగా, నేను కూడా చేరియుందు నచ్చటన్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందు నచ్చటన్. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబునన్, భక్తులార కూడి రండి అంచు పిల్చుచుండగా, నేను కూడా చేరియుందు నచ్చటన్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందు నచ్చటన్. కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండినే, క్రీస్తునద్భుతంపు ప్రేమ చాటుచున్, కృపనొందు వారి పేర్లు యేసు పిల్చుచుండగా, నేను కూడా చేరియుందు నచ్చటన్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందు నచ్చటన్.
ఈ టైంలో బైబిల్ స్టడీ తీసుకోవాల్సిందిగా జాన్ స్టీఫెన్ అన్ని వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ నిస్సి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ టైంని బట్టి మరొకసారి దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నాను. దేవుడు కనికరించి మనకు ఆయన రక్షణని దయచేశాడు కదా. మనం మన దారిలో మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని కనికరించి ఆయన ప్రేమను మనకు తెలియజేశాడు. ఆయన తన కుమారుని ద్వారా ఏమి జరిగించాడు, ఎలాగ మనకి పాప క్షమాపణ కొరకు తన కుమారుని యొక్క రక్తం, యేసు ప్రభు యొక్క రక్తాన్ని దారబోసాడు. ఆయన మరణించి తిరిగి లేవటం, దాన్ని బట్టి మనకి ఉన్న హోప్, నిత్య జీవితం యొక్క హోప్. అలాగనే దేవుడు మనల్ని ప్రేమించి దేవునితో మనకిచ్చిన సంబంధం చాలా గొప్పది కదా. మనం ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి సహవాసాన్ని కోల్పోయిన మనల్ని వెతికి మళ్ళీ రక్షించి మళ్ళీ ఆ సహవాసాన్ని ఆయన ఏర్పరిచాడు. ఇది గొప్ప ఆధిక్యత. మానవులకు, విశ్వాసులైన మనకి దేవునితో సంబంధం కలిగి ఉండటానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. మరి ఈ సహవాసానికి కావాల్సింది ఏంటంటే వాక్యపు అవగాహన. దేవుడు ఆయన ఎలాంటి వాడు, ఆయన ఆలోచనలు ఎటువంటివి, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు, ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు, మనకు ఎలాంటి సహాయాన్ని అందిస్తున్నాడు, మనం భూమి మీద ఉండే సమయంలో ఎలాగ జీవించాలి అనే విషయంలో దేవుడు మనకు అనుకరించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. సో ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. సో పాయింట్ ఏంటంటే, మనకి సహవాసానికి దేవుడు అనుగ్రహించింది వాక్యం కదా. సో చాలా ఇంపార్టెంట్. విశ్వాసులైన మనకి దేవుని వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం చూసిన విషయాలన్నీ మనకి క్లియర్గా అర్థం అవటం, చదవబడిన వాక్యంలో కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ క్రీస్తు నాలెడ్జ్తో మనం ఫిల్ అవుట్ మన మైండ్స్ ఫిల్ అయి ఉండటం అన్నది దేవుని చిత్తం అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం చాలా ఎసెన్షియల్ విశ్వాసులకి. వాక్యం సరైన అవగాహన చాలా ఇంపార్టెంట్. వాక్యం అర్థమైతే చాలా ధైర్యంగా ఉంటాం విశ్వాసంలో. లేకపోతే పరిస్థితులకి షేక్ అయిపోతాం, పరిస్థితులకి భయపడిపోతూ ఉంటాం. కానీ మన దేవుడు ఎవరు, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి, ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఎలాగా ఈ జీవితాన్ని జీవించమంటున్నాడు అనే విషయాలు మనకి స్పష్టంగా అర్థమైతే మనం చాలా ధైర్యంగా ఉంటాం. పరిస్థితులు బెటర్ అవుతాయా అంటే గ్యారెంటీ లేదు. పరిస్థితులు మనకి ముందు నడిచిన అపోస్తలు కానీ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చూస్తాం. విశ్వాస వీరులు వాళ్ళ జీవితాలు ఎవరికి కూడా సులువుగా సాఫీగా సాగినట్టు ఎక్కడ కనపడవు. చాలా కష్టాల్లో వారి జీవితాలు వెళ్ళినాయి. బట్ వాళ్ళని చూస్తుంటే ధైర్యవంతుల్లాగా మనకి కనపడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ధైర్యం?
వారు వాళ్ళ దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కాబట్టి వారికి ధైర్యం. సేమ్ దేవుడు మనం పరిస్థితులకి చాలా పిరికొల్లాగా అయిపోతూ ఉంటాం. చాలా సతమతం అయిపోతూ ఉంటాం. రెస్ట్‌లెస్ అయిపోతూ ఉంటాం. శాంతి ఉండదు. బహు ఘోరమైన యాంగ్జైటీస్‌లోకి వెళ్ళిపోతాం. డిప్రెషన్స్‌లోకి వెళ్ళిపోతాం. ఒకడినొకడికి బుద్ధి చెప్తా ఉంటారు. సో, మనకి బుద్ధి లేకపోతే ఇంక మనం పక్కనోళ్ళకి బుద్ధి ఏం చెప్తాం కదా! సో, అలాంటి టఫ్ పరిస్థితిలో ఉంటాం. కాబట్టి సెకండ్ విషయం ఏంటంటే, దేవుడిని మనం ఎంత ఆయన వాక్యం ద్వారా మనం తెలుసుకుంటామో, మనకి ఆయనకి సంబంధం అంత గట్టిగా ఉంటుంది. చక్కగా ఫర్మ్‌గా ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులైనా కానీ మనం ధైర్యంగా ఎదుర్కోవటం, దేవుని బిడ్డలంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన్ని మహింపరిచే వారంగా మనం ఉండొచ్చు. ఆయనకి ఒక ప్రణాళికలతో మనలందరినీ పంపించాడు భూమి మీదకి కదా! అంతేగాని క్లారిటీ లేని విషయం కాదు. దేవుడికి ఫుల్ క్లారిటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ప్రజల మధ్య, ఇలాంటి పరిస్థితుల మధ్య విశ్వాసులు ఎలా ఉండాలి అన్నది మనకు అర్థం అవ్వాలంటే మనకి ఉంచింది దేవుని వాక్యం. సో, దేవుని వాక్యాన్ని మనం ఎంతగా మనం అర్థం చేసుకుని మంచి పరిపూర్ణమైన అవగాహనలోకి మనం ఎదుగుతామో అంత ఫలభరితంగా మనం జీవించగలం. అంత ఉపయోగపడతాం. దేవునికి అంత ప్రయోజనకరంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. సో, వాక్యాన్ని గనక మనం నిర్లక్ష్యం చేస్తే దాన్ని బట్టి మన జీవితాలు పాడైపోతాయి. మన బట్టి ఇతరులకు కూడా అంత మేలు ఉండదు కదా! ఎంతో మేలు కలుగు చేయాల్సిన వారం. సత్క్రియలు ఎఫెసీ 2:8 ఉంటుంది కదా! క్రీస్తు యేసునందు మీరు సత్క్రియలు చేయుటకు మీరు ఇక్కడ ఉన్నారన్నది ఉంటుంది. 2:10. సో, దేవుని ఉద్దేశాలేమో చాలా ఉన్నతమైన ఉద్దేశాలు మన పట్ల. కానీ మన జీవితాలు చూస్తుంటే ఆయన ఉద్దేశాలకి మన పరిస్థితులకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లా. ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది చాలా అధికంగా మన విశ్వాసంలో ఉండటం బట్టి బాగా ఇన్ఎఫెక్టివ్ బిలీవర్స్ లాగా అయిపోయాం. బాగా ఇన్ఎఫెక్టివ్ అంటే ఏమంటాం తెలుగులో? నిష్ప్రయోజనం వలె మనం ఉంటున్నాం. ఎందుకంటే సింపుల్. వాక్యం ఎంత తెలుసుకుంటే అంత దేవుడి మీద మనం ఆధారపడడానికి అవకాశం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు మనం బలవంతులుగా ఉండటానికి. సో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించాలి వాక్యం నుండి. అప్పుడు మనం ఫలభరితంగా, ధైర్యంగా ఎలాంటి పరిస్థితులైనా కానీ దేవుని ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేరుతాయి. దేవుడు సత్క్రియలు చేయటానికి మనకి బలం ఉంటుంది. పుల్లింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్ అని వాడతాడు పౌలు. అంటే తెలుగులో ఏమంటాం? స్ట్రాంగ్ హోల్డ్స్ని పుల్ డౌన్ చేయటం. అంటే పెద్ద పెద్ద అపోజిషన్స్, దేవుని మార్గానికి ఉన్న అపోజిషన్స్ని పుల్ డౌన్ చేయటం. అంతటి శక్తి కలిగిన వారిగా మనం ఉంచాలన్నది దేవుని ఉద్దేశం. కానీ మన ఓన్ లైఫ్స్లోనే మనం బోల్డ్ అంత కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి కదా, విశ్వాసులకి. ఎందుకంటే వాక్యపు అవగాహన లేకపోవటం మనకి కన్ఫ్యూజన్ ఎక్కువైపోతూ ఉంటుంది. వాక్యపు అవగాహనలో ఎంత పెరుగుతామో మన మైండ్లో కన్ఫ్యూజన్ అంత తగ్గిపోద్ది. ఫుల్ క్లారిటీ రావటానికి మంచి అవకాశం ఉంటుంది. సో, దేవుని మీద ఆధారపడడం, దేవుని ఇంకా దేవుడు ఉన్నాడు అంటే ఇంకా మనం ఏమీ భయపడాల్సిన అవసరం ఉండదు కదా. దేవుడే మనకి తోడు. అంటే వాస్తవానికి మనం భయపడిపోయి యాంగ్జైటీల్లోకి వెళ్ళిపోకుండా, డిప్రెషన్స్లోకి వెళ్ళకుండా, లేకపోతే నిష్ప్రయోజనంగా మనం ఉండిపోకుండా
చాలా ధైర్యంగా ఉండటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. ఆయన వాక్యాన్ని మనకి అందుబాటులో ఉంచాడు. దే దట్ నో దేర్ గాడ్ షెల్ బి గ్రేట్ ఎక్స్‌ప్లాయిట్స్. అంటే దేవుణ్ణి ఎవరైతే ఎరిగి ఉన్నారో వారు గొప్ప కార్యాలు చేస్తారన్నది మనకి దానియేలు గ్రంథంలోనూ ఇంకా ఎక్కడో కనపడుతుంది. సో నోయింగ్ గాడ్, దేవుణ్ణి ఎలా తెలుసుకుంటాం? ఓన్లీ త్రూ గాడ్స్ వర్డ్. వాక్యం తెలుసుకుంటేనే మనం గొప్పగా జీవించగలం విశ్వాసంగా. సో మనం చదివిన వచనాలు, ఇంకా చాలా వచనాల్లో మనం వాక్యం చేత నింపబడాలి, మనం జ్ఞానవంతులుగా ఉండాలి, మనం తెలివైన వారంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం, దేవుని కమాండ్ అన్నది కూడా మనం చూస్తాం. పౌలు ఒక చోట అంటాడు కదా, డు నాట్ బి అన్వైజ్. అంటే బుద్ధి లేని వాళ్ళలాగా ఉండటానికి మనకి అవకాశం లేదు యాక్చువల్గా. సో దేవుడు చాలా వైజ్గా ఉండమని మనకి కమాండ్ చేస్తున్నాడు. నాలెడ్జబుల్, చాలా అండర్స్టాండింగ్తో మనం ఉండాల్సిన బాధ్యత మనదే. దేవుడు ఆయన వాక్యాన్ని మనకు అందుబాటులో ఉంచి దాని యొక్క పూర్ణ అవగాహనలోకి మనం ఎదిగి చాలా జ్ఞానవంతులుగా, బుద్ధి కలిగిన వారంగా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే అంత బుద్ధి మనకి ఉండేలాగా, పూర్ణంగా దాంతో నింపబడే వారంగా మనం ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. మనకి గ్రేటెస్ట్ కమాండ్మెంట్లో కూడా మనకు ఉంటుంది, దేవుణ్ణి లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఉంటుంది కదా. సో అక్కడ నుంచి మనం డ్రా చేసే ప్రిన్సిపల్ ఏంటంటే, దేవుణ్ణి మనం పూర్ణంగా ప్రేమించడం అంటే వాక్యం యొక్క అవసరత అక్కడ మనకు బాగా కనపడుతుంది. సో మనం దేవుణ్ణి ఊరికనే నువ్వేనా ఊపిరి, నువ్వేనా ఆశ, నీతోనే ఉండాలి, ఈ పాటలు మనం చాలా వింటున్నాం చక్కగా. కానీ వాటి యొక్క మీనింగ్, రియల్ మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడే. ఊరికనే మనం అలాంటి ఎమోషనల్ సాంగ్స్ పాడుకుంటా సంతోషిస్తే కుదరదు. అది నిజమైన వాక్యపు అవగాహనలోకి అది మనల్ని నడపాలి. మన దేవుడి మీద ఉన్న ప్రేమని పూర్ణతలోకి వెళ్ళాలి అంటే ఆయన వాక్యాన్ని మనం నిజంగా అవగాహనలో, దాన్ని పఠించే విషయంలో, దాని అవగాహనలో ఎదిగే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత మనకుంది. సో రోజు నేను కొంచెం చదువుతాను, దాన్ని బట్టే నేను నిర్ణయాలు తీసుకుంటాను అనే కోవకు చెందిన వారు కొందరు ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రోజు మనం చదువుతాం చిన్నగా పోర్షన్స్, లేకపోతే చాప్టర్స్, లేకపోతే కొందరు బుక్స్ చదువుతూ ఉంటారు బైబిల్ నుంచి. అది ఒక ఆస్పెక్ట్ లేదా కొంచెం కొద్దిగా అవగాహనలోకే మనం ఆ పర్టికులర్ పోర్షన్ లిమిట్ అయి ఉంటుంది. పూర్ణమైన వాక్యం మన చేతిలో పెట్టాడు దేవుడు. కాబట్టి మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ పూర్ణతలో మనం తీసుకోవాలి. ఆ పర్టికులర్ ఆ రోజు మనం చదివే ప్యాసేజ్ నుండి మనం దాని మీద వేరే చోట్ల ఎక్కడెక్కడ ఏమేమి బోధించాడు, వాక్యం నుండి ఏమేమి మనం బోధలు ఉన్నాయన్నది మనం గ్రహించాలి, లేకపోతే గుర్తెచ్చుకోవాలి కదా. అంతే తప్ప ఓన్లీ అక్కడున్న 2 మాటలు బట్టి, 3 మాటలు బట్టి నిర్ణయాలు, పెద్ద పెద్ద నిర్ణయాలు, ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది జస్ట్ అక్కడ ఏదో సువర్ణ అని కనపడితే ఇంకా సువర్ణాన్ని పెళ్లి చేసుకోవటం, అలాంటి చాలా బుద్ధి లేని ధోరణులు మనం తప్పించుకోవాలి. అలాంటి వాటి నుంచి మనకి దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు, బోల్డ్ అంత టైం ఇచ్చాడు, వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి బోల్డ్ అంత అవకాశాన్ని ఇచ్చాడు. అదంతా మనం వృధాగా చేసేసి సరిగ్గా వాక్యంలో ఎదగకుండా మనం ఏదో ప్రార్థన చేసేసి దేవుడి మీద భారం వేసేస్తాం. ఆ నిర్ణయం అంతా దేవుడే చూసుకోవాలంట. మనం మంచి కరెక్ట్గా డిసైడ్ అవ్వటానికి దేవుడు హెల్ప్ చేయాలంట. ఆయనేమో పూర్ణ వాక్యంలో పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించాలని చెప్తే దానికేమీ లెక్కలేదు.
మనం ఇప్పుడు ప్రార్థన చేసాం, దేవుడి చేతిలో పెట్టేసాం, దేవుడు నడిపించేస్తాడు. అంటే నిర్ణయాలు అలాంటి తప్పుగా తీసుకుని మళ్ళీ మనం వాడే దేవుని పేరే. అది కొంచెం మనం గ్రహించాలి. అంటే దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చాలా చక్కగా పరిపూర్ణమైన అవగాహనలోకి ఎదిగి మనం జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడిగి మనం నిర్ణయాలు తీసుకోవాలి తప్ప జస్ట్ మీనింగ్‌లెస్‌గా మనం నిర్ణయాలు తీసుకోవటం అనేది మనం చేయకూడదు. సో, పాయింట్ ఏంటంటే మనకి రోజు చదివే ప్యాసేజ్ నుండి, రోజు చదివే లెసన్స్ నుండి దేవుడు ఇంకా వేరే చోట్ల ఆ విషయాల గురించి ఏమేం చెప్పాడనేది కూడా మనం చూడాల్సిన అవసరత మనకుంది. అంతే తప్ప జస్ట్ ఆ యాస్పెక్ట్‌ని పట్టుకుని మనం ముందుకెళ్ళిపోవటానికి మనకి పర్మిషన్ లేదు. అది జ్ఞానవంతమైన రూట్ కాదు అన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు, అపోస్తలులు వారందరూ ఓల్డ్ టెస్టిమెంట్‌ని ఎలా పట్టుకున్నారో మనకి కనపడతా ఉంటది కదా! చాలా గట్టిగా పట్టుకున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్‌ని ఎన్నో సార్లు కోట్ చేస్తారు. పాత నిబంధన వారికి ఉన్న టైంలో వారికి ఇవ్వబడిన గ్రంథాన్ని వాళ్ళంతా జాగ్రత్తగా పట్టుకున్నారన్నది మనకి వారి జీవితాల్లో కనపడుతుంది. వాళ్ళు నాలెడ్జ్ లేనోళ్ళలాగా ప్రవర్తించలా. ఊరికనే దేవుడి మీద ఆధారపడుతున్నానని చెప్పి ముందుకెళ్ళా. వారు దేవుడి మీద ఆధారపడింది మనకి ఆళ్ళకి ఉన్న పాత నిబంధన మీద వాళ్ళకున్న పట్టుని మనం చూడగలుగుతున్నాం. అలాగనే ఆది సంఘంలో వారు ఏం చేశారు అంటే అపోస్తలుల బోధ యందు నిలిచారన్నది మనం చూస్తాం. వారు చేసిన మంచి పనేంటంటే అపోస్తలులు ఏమైతే అందించారో ఆ బోధ అంతటిని జాగ్రత్తగా పట్టుకుని దానిలో వారు నడిచారు. సో, సొంత బోధలు, క్రొత్త బోధలు ఇలాంటి తప్పుడు బోధల్లోకి వెళ్ళకుండా సంఘం అలాగా చాలా జాగ్రత్తగా అపోస్తలుల బోధ యందు నిలిచి ఉండటం అనేది మనకి అపోస్తలుల గ్రంథంలో కనపడుతది. సో, మనం ఆత్మ సంబంధమైన పోరాటం మనం ఆల్రెడీ ఉన్నాం. బ్యాటిల్ ఫీల్డ్‌లోనే ఉన్నాం. ఆత్మ సంబంధమైన పోరాటం. దీన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం కదా! తీయాల్సిన అవసరం లేదు గానీ, బట్ మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉన్నాం. అంతేగాని ఎప్పుడో ఫ్యూచర్ ఈవెంట్ కాదు. స్పిరిచువల్ వార్‌ఫేర్ అనేది అనుదినం మనం ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉన్నాం. సో, మనం ఎలా పోరాడాలి? ఈ విషయాలు గనుక మనకు అవగాహన లేకపోతే బ్యాటిల్‌లో గెలిచే అవకాశం ఉంటదా? ఓడిపోయే అవకాశం ఉంటదా? ఎక్కువ సారం ఓడిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి వాక్యపు అవగాహన చాలా అవసరం. ఎలాగ మనం ఈ ఆత్మ సంబంధమైన పోరాటాలు పోరాడాలి? ఎలాగ మనం స్ట్రాంగ్ అపోజిషన్‌ని మనం ఎలా జయించగలం? లేదా సత్యానికి ఎదురాడే బోధల్ని మనం ఎలాగా మనం ఆటిల్ని నాశనం చేయగలం? ఇవన్నీ కూడా మనకి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలు. ఆటిల్ని మనం చేయాలంటే డెఫినిట్‌గా వాక్యపు అవగాహన మనం కలిగి ఉండాలి. సో, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన పనులు, మన రెస్పాన్సెస్ ఏమంటాం? మన ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా ప్రాపర్‌గా దేవుని ఉద్దేశానుసారంగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా ఉండాలి అంటే దేవుని మాట దగ్గరికి మనం రావాలి. దేవుని వాక్యం దగ్గరికి మనం రావాలి. దాని యొక్క పరిపూర్ణమైన అవగాహనలోకి మనం ఎదగాలి. సో, వాక్యపు ధ్యానం, వాక్యపు
అవగాహనలోకి ఎదగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన పనులు, మనం చేసే పనులు, మనం తీసుకునే రూట్స్, మనం రెస్పాండ్ అవ్వటం, మన రియాక్షన్స్ ఇవన్నీ కూడా మనకున్న వాక్యపు అవగాహన బట్టే అవి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా విశ్వాసులైన మనం వాక్యాన్ని మనం ఆశపడాలి. వాక్యపు అవగాహనలోకి ఇంకా ఇంకా ఎదగాల్సిన అవసరత మనందరికీ కూడా ఉన్నది. సో, విశ్వాసంగా మనకి దేవుడు అనుగ్రహించింది ఏంటంటే, వాక్యపు అవగాహనలో ఎదగటం అంటే వెంటనే బైబిల్ తీసేసి చదివేస్తున్నాం అనుకోండి. రక్షణ పొందంగానే మనం ఇమ్మీడియట్‌గా బైబిల్ ఓపెన్ చేసి చదివేసాం అనుకోండి. మనకి కొన్నిసార్లు తప్పుడు మీనింగ్ వచ్చేలాగా మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. అలాగా దేవుడు రక్షణ పొందంగానే ఇంక నేను నా వాక్యం అనుకోవటానికి లేదు. ఎందుకు? దేవుడు తన సంఘం కొరకు ఆయన అపోస్తల్ని, స్వార్థికుల్ని, బోధించే వారిని అనుగ్రహించాడు. ఎఫెసీ 4:11 ఉంటుంది మనకి. సో, దేవుడు తన సంఘాన్ని ఉద్దేశించి తన సంఘం అంటే విశ్వాసుల సమూహం అంతా కూడా సరైన రూట్లో వెళ్ళటానికి దేవుడు పెట్టింది ఏంటంటే బోధకుల్ని పెట్టి మనకి మంచి అవగాహన ఇవ్వటానికి దేవుడు బోధకుల్ని ఉంచాడు. ఆ తర్వాత ఆత్మవరాన్ని కూడా అనుగ్రహించాడు, బోధించే ఆత్మవరం కూడా. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. మంచి బోధకుల నుండి మంచిగా మనం రిసీవ్ చేసుకోవాలి ఇనీషియల్గా. తర్వాత కూడా రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి వాక్యాన్ని ఎలాగ మనం దాన్ని అర్థం చేసుకోగలం అనే ఆ తీరు మనకి తెలుస్తుంది. లేకపోతే ఇందాక చెప్పా కదా, పెళ్ళికి ఏం చేయాలి, ఎవరిని చేసుకోవాలంటే టక్మని తీసి సువర్ణ ఉంది కాబట్టి సువర్ణ అనే అమ్మాయిని నేను చేసుకోవాలని అలాంటి ఇమ్మెచ్యూర్ ఆలోచనలు, ఇమ్మెచ్యూర్ మార్గాలు, లేదా ఒక ఆస్పెక్ట్ మీద ఒక వచనం చదివితే ఇంక అదే ఫైనల్, ఇంకా దాని గురించి వేరే చోట ఏముంది అనే ఆలోచన లేకుండా అదే అని కంక్లూజన్కి వచ్చేయటం కూడా మనకి తెలిసిన వీక్నెస్. కాబట్టి అక్కడ ఉన్నదేంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలాగ మన జీవితాల్లో అన్వయించుకోవాలి, ఇవన్నీ కూడా కొంచెం నేర్చుకోవాలి. విశ్వాసులు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. అంతేగాని మనం చిన్న బేబీస్ అంటే ఏమంటారు, పాలు తాగేవారిలాగా మనం ఉండటానికి వీల్లేదు. మనం పెరగాలి, ఎదగాలి, వాక్యం అవగాహనలో రావాలి. ఈ బోధకుడు చెప్పేది కరెక్టేనా, ఈ ఇప్పటివరకు 4 విషయాలు కరెక్ట్గానే చెప్పాడు, 5వ విషయం కరెక్ట్గానే చెప్పాడా, లేకపోతే 5 విషయంలో మనల్ని పక్కదోవ పట్టించాడా అన్నది మనం పట్టుకోగలగాలి. సో, ఎప్పుడు పాలు తాగే బిడ్డలంలాగా ఉండిపోతే మనకి ఇంకా కంప్లీట్ బ్లైండ్ ఫాలోయింగ్ ఆఫ్ టీచర్స్ అయిపోతుంది, డేంజర్. అలా కాదు, టీచర్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటూ ఉంటాం, ఓ పక్కన మనం ఎదుగుతూ ఉంటాం, మళ్ళీ టీచర్ చెప్పేది కరెక్టా కాదా అన్నది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. అదే కదా బెరియా సంఘం వాళ్ళు చేసింది ఏంటి, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటేనే వాళ్ళు చెక్ చేసేసుకున్నారు. సో, తప్పుడు బోధలు, ఈ బోధకుడు చెప్పేది మనం యూట్యూబ్ ఓపెన్ చేసేసి మనం ఏ బోధ పడితే ఆ బోధ వినేసేస్తే, అది అన్నీ బైబిల్ నుండే కదా అని చెప్పి మనం చక్కగా వినేస్తే ఒకసారి ఏమవుద్దంటే కంప్లీట్ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఎట్లాగా? అందుకనే తెలిసిన బోధకులు వాళ్ళు చాలా సిన్సియర్గా ఉంటారు, వాళ్ళు వాక్యానికి కట్టుబడి ఉండే మైండ్ సెట్లు అన్న వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మనం చేసి వాక్యాన్ని చక్కగా రిసీవ్ చేసుకుంటా అప్పుడు కొత్తవి చూస్తే మనం పట్టేయగలం. ఈ బోధ వాక్యానుసారంగా ఉందా, లేకపోతే ఏమన్నా వక్రీకరించారా అన్నది మనం లేటర్ టైం మనం పట్టుకోగలం. ఇనీషియల్గానే మనకేం అవగాహన లేకుండా ఎవరు చెప్పినా మనం చక్కగా వినేసాం అనుకోండి, తప్పకుండా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మనం చాలా అందరూ
అందరూ బోధకులు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే బోధిస్తారు. కాబట్టి ఎవరు చెప్పినా మంచి వాక్యమే అని అనుకుంటే తప్పు. ఎందుకంటే దేవుడే మనకు తెలియజేశాడు. చాలామంది తప్పుడు బోధకులు కూడా ఉన్నారు. తప్పుడు బోధ ఉంది. సో, ప్రతి ఆహ్, బోధని మనం చాలా కేర్‌ఫుల్‌గా ఇది నిజంగా వాక్యానుసారమా? లేకపోతే మనం మన కోసం చెప్పే బోధకులు బయలుదేరిపోయారు. అంటే మనకేది కావాలో ఆళ్ళకి తెలుసు. కాబట్టి అదే చెప్తారు. కాబట్టి మనం అట్రాక్ట్ అవుతాం. కంప్లీట్‌గా జీవితాలు రాంగ్ ట్రాక్‌లోకెళ్ళిపోయే బోధలు చక్కగా రెడీ పెట్టుకున్నారు. రెడీమేడ్ సొల్యూషన్స్ ఉన్నాయి ఆళ్ళ దగ్గరికి. మనుషుల్ని చక్కగా చెరపట్టటం, వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయ్యేలాగా వారిని మొత్తం తప్పుడు మార్గంలో నడిపించే బోధకులు కూడా ఉన్నారు. కాబట్టి తప్పుడు బోధనల్ని పట్టుకోవటం, తప్పుడు బోధకులని పసిగట్టటం ఇవన్నీ నేర్చుకోవాలి మనం. లేకపోతే ఆహ్, ఇంకా పాలు తాగే బిడ్డల్లాగే. కొందరికేంటంటే ఆహ్, పాస్టర్ గారు చెప్పేదంతా కూడా రైటే అనే ఆలోచన ఉంటది. అలాగ పాస్టర్ గారు కాబట్టి అన్నీ రైట్ చెప్తారని మనం గ్యారంటీగా చూసుకోలేం. సో, పాస్టర్ గారు చెప్పేదంటూ ఎంతవరకు రైట్ ఉంది? ఎంతవరకు ఆయన రూట్ తప్పారనేది పసిగట్టడం అనేది మరి ఆహ్, బెరియా సంఘం నుంచి మనకుంది. మనకి వాక్యంలో ఉంది. జాగ్రత్త పడండి. బోధని ఏ బోధ పడితే అది మనం యాక్సెప్ట్ చేయలేం. అది చాలా క్రమబద్ధంగా దాన్ని దాన్ని గనక మనం స్క్రూటినీ చేస్తే అది ఫెయిల్ అవ్వకూడదు. అంటే ఈ వాక్యాన్ని మీరెందుకు ఈ కంక్లూజన్ డ్రా చేశారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి. ఈ పర్టిక్యులర్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యాను. లేకపోతే ఈ పర్టిక్యులర్ రూల్ ఫాలో అయ్యాను. అందునిమిత్తం ఈ వాక్యానికి నేను ఈ మీనింగ్‌ని నేను ఫైనల్ చేసి మీకు చెప్పాను. అన్నది చెప్పగలగాలి. మనకు బోధించటానికే కదా! మన బోధకులు గాని, పాస్టర్స్ గాని, స్పీకర్స్ గాని ఈళ్ళందరూ మనకు బోధించటానికే. కాబట్టి ఆళ్ళు రీజన్ ఇవ్వగలగాలి. ఎందుకు ఈ కంక్లూజన్ వచ్చింది? ఈ కంక్లూజన్ ఎక్కడ వినలా నేను. లేపోతే ఎప్పుడు వినలా. ఇది చాలా రాంగ్ ట్రాక్‌లో ఉందని మీకు డౌట్ వస్తే చక్కగా అడగాలి. వారు కూడా చెప్పాలి. వారికి ఆ బాధ్యత ఉంది. పౌలు తర్కిచ్చిన ఆహ్, ఆహ్, పరిస్థితులున్నాయి బైబిల్‌లో. అంటే ఆయన్ని ఫ్రీగా అడిగారు జనాలు. చక్కగా ఆయన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పాడు. అంతే తప్ప నేను పాస్టర్‌ని, నేను బోధకుడిని, నన్ను ఇంకేం అడగకండి. నేను పరిశుద్ధాత్మ దేవునితో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాను. మీరందరూ నన్ను క్రాస్ చెక్ చేయొద్దు, క్వెషన్‌లు ఎయొద్దు. ఇవన్నీ చెల్లవు. అది ఊరికనే అధికారాన్ని దుర్వినియోగం చేయటం అనే కోవకి చెందిన బ్యాచ్ అనమాట అది. అంతే తప్ప ప్రతి పాస్టర్ గారు, ప్రతి టీచరు, ప్రతి స్పీకరు చాలా హంబుల్‌గా మనకి గనక ట్రాక్ అటు ఇటు ఎళ్తుందన్నప్పుడు దాని గురించి వివరణ అడిగితే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాక్యానుసారంగానే బోధించినప్పుడు వివరణ ఇవ్వటానికి కష్టం ఏంటి? ఎందుకు ఇలాంటి కంక్లూజన్ వచ్చింది? లేపోతే ఎందుకు అలాంటి స్టేట్మెంట్ వచ్చింది అని మనం అడగాలి. మనం ఆహ్, దేవుడు చూసుకుంటాడులే. అవి నిజంగా వాక్యానుసారం కాదు అలా అంటాం. దేవుడు చూసుకుంటాడులే అనేసేయటం అదేంటంటే తప్పించుకోవటం. అది బాధ్యత తీసుకోపోవటం. ఆహ్, సత్యం కోసం నుంచోపోవటం. అంతే తప్ప దాన్ని మనం ఏం మెచ్చుకోలేం. మనుషుల దృష్టిలో మంచిగా అనుకుంటాం. మంచిగా ఉంటారు. గానీ దేవుని దృష్టిలో మనం దెబ్బతిన్న వారంగా ఉంటాం. కాబట్టి జాగ్రత్త పడాలి మనం ఆ విషయంలో. సో, బోధ విషయంలో మనం అవగాహనలో ఎదిగి బోధని మనం ఆహ్, చెక్ చేసే స్థాయికి మనం వెళ్ళాలి విశ్వాసలంగా. ఓకే. ఇప్పటి వరకు మనం జస్ట్ నార్మల్ విశ్వాసలంగా మనకి బైబిల్ పట్ల ఉన్న బాధ్యతని మనం చూసాం. అవసరత, చదవాల్సిన అవసరత, తెలుసుకోవాల్సిన అవసరత, ఎదగాల్సిన అవసరత, అడగాల్సిన అవసరత, సత్యం కోసం నిలబడాల్సిన అవసరత ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం విశ్వాసలంగా. ఒకసారి మనం ప్రస్తుత పరిస్థితులు చూద్దాం. 16 శతాబ్దంలో మనకి వచ్చిన రిఫర్మేషన్ ఏమి ఫైనలైజ్ చేశారంటే సోలా స్క్రిప్చురా వాక్యానికే అధికారం ఉంది మన మీద అనేది
ఎస్టాబ్లిష్ చేశారు. సో అంత వాక్యానికి పూర్ణ అధికారం ఉంది మన మీద అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ వాక్యానికి మాత్రమే మన మీద అధికారం ఉంది అనేది వారు స్థిరపరిచారు రిఫర్మేషన్లో. ఎంతోమంది జీవితాలు అర్పించి జీవితాలను లెక్క చేయకుండా పనిచేసి మార్టిన్ లూథర్ గారు జీవితం చంపేస్తారనే పరిస్థితి ఉన్నా కానీ ధైర్యంగా వాక్యానికి కట్టుబడి వాక్యం కోసం నిలబడిన వారు ఉన్నారు. సో అంత కష్టపడి మనకి వాక్యాన్ని స్థిరపరిచిన అప్పుడు వాక్యపు అధికారాన్ని మరి ఒకసారి సంఘం అంతటికి సార్వత్రిక సంఘానికి గుర్తు చేశారు. వాక్యానికి మాత్రమే మన మీద అధికారం ఉందని. కానీ ఈరోజు చూస్తే మనకి ఎన్ని రకాలు ఉన్నాయి సంఘాలు, రకరకాల సంఘాలు, రకరకాల విభజనలు, రకరకాల నమ్మకాలు. ఒక చర్చోళ్ళని ఈ విషయం దీని గురించి ఏం నమ్ముతారంటే మన చర్చోళ్ళు నమ్మేది కాదు, వేరేది నమ్ముతారు. ఇద్దరు వాక్యానికి కట్టుబడి ఉన్నోళ్ళు. కాకపోతే వాళ్ళ ఆలోచన ఒక రకం, మన ఆలోచన ఇంకో రకం, ఇంకో సంఘం ఆలోచన ఇంకో రకం. సో ఇన్ని రకాలు దేవుడు ఉద్దేశించాడా? పౌలు ఉద్దేశించలేదు కదా. పౌలు ఒక విషయం రాశాడు అనుకోండి, ఇది 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 అని రాశాడు అనుకోండి, ఇది అదని, ఇది ఇంకోటని, ఇది ఇంకోటని, మనం ఒక్కొక్క కంక్లూజన్కి వస్తే అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. సో వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ ప్రక్రియలో దెబ్బతిన్నారు. అందుకనే ఇన్ని విభజనలు, ఇన్ని డినామినేషన్లు. ఇది ఇది అంటే మనకు అర్థం కాల, ఇది అదా, ఇది ఇంకోట, ఇది ఇదా అని మనం రకరకాలుగా లాగేసాం, పీకేసాం. సో వాటి బట్టి రకరకాల కోవలు ఏర్పడిపోయినాయి కదా. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? మనందరం విశ్వాసులందరం ఐక్యత కలిగి ఉండాలి, ఆత్మ కలిగించే ఐక్యతలోకి మనందరం రావాలి అన్నది దేవుని ఉద్దేశం. కానీ మరి వాక్యాన్ని సరిగ్గా మనం విభజన చేయకపోవటం బట్టి వచ్చిన నష్టం ఏంటంటే అందరం చీలిపోతున్నాం. విశ్వాసం ఈరోజు సార్వత్రిక సంఘం లేకపోతే ప్రపంచం అంతటా క్రైస్తవ సమాజం ఎందుకు మనం ఒకరినొకరం అర్థం చేసుకోలేకపోతున్నాం, ఒకరినొకరం ప్రేమించుకోలేకపోతున్నాం అంటే బోల్డ్ అన్ని భిన్నాభిప్రాయాలు మనలో పుట్టుకొచ్చేసినాయి. ఎందుకంటే వాక్యాన్ని సరిగ్గా విభజన చేయకపోవటం కారణం బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో వెళ్ళిపోతూ దేవుడు ఉద్దేశించిన మేల్ని మనం చేయలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. కాబట్టి సరిగ్గా వాక్యాన్ని విభజించే విషయంలో మనందరం జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ వాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నామో మనం చాలా కేర్ఫుల్గా బోధించాల్సిన అవసరం ఉంది. ఒక ప్యాసేజ్ తీసుకుని మనం ఒకటి కంక్లూడ్ చేసేటప్పుడు అది ఎందుకు అలా కంక్లూడ్ చేసాం అనేది మనకి క్లారిటీ ఉండాలి. వాక్యం బోధించే వారు ప్రత్యేకంగా వాక్యపు బోధించే కృపావరం ఉన్నవారు అందరం కూడా మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే సరైన బోధన పట్టుకోవటం, సరైన బోధ కాంది పట్టుకోవటం, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి, ఎదిగాం. కానీ ఇంకొక మెట్టు ఏం ఎదగాలంటే మనందరం ఈ వాక్యపు కంక్లూజన్స్ ఏ బేసిస్ మీద ఇలా కంక్లూడ్ చేశారు, ఏ రూల్స్ అప్లై చేసి ఇట్లాగా వాక్యాన్ని విభజించారు అనేది మనం పట్టుకోగలగాలి. సో ఈ వాక్యాన్ని దానిలో ఉన్నదాన్ని మనం బయటికి తీసే ప్రక్రియలో మనం చాలా కేర్ఫుల్గా, చాలా రూల్స్ ఉన్నాయి. చాలామంది
వేదాంత పండితులు చాలా రూల్స్ని మనకి అందజేశారు. బాబు మీరు ఈ రూట్లో వెళ్తే తప్పుడు అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతారు. ఈ ఈ ప్రిన్సిపల్ ఈ రూల్ వాడితే మీరు కరెక్ట్గా దానిలో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా బయటికి తీస్తారు. సో అలాగ కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. ఆ రూల్స్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. వాక్యం బోధించే మనందరం కూడా ఆ రూల్స్ మనకి తెలవాలి. ఎందుకు మనం ఏ కారణం చేత మనం ఈ వాక్యంలో ఇలా ఉన్నప్పుడు ఇలా చెప్పాలి. సో మనకి ఆ క్లారిటీ రావాలంటే బోల్డంత కష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అందించడానికి ఆయన సిద్ధమే. కానీ మనం చాలా బద్ధకంతో లేకపోతే అంత నిర్లక్ష్యత మనకి ప్రార్థన చేసుకుని బోధించేద్దాం, దేవుడు నడిపించేస్తాడు, ఇలాంటి కొంచెం తప్పుడు అవగాహనలోకి మనం వెళ్ళిపోయాం. కాబట్టి ఎందుకు ఈ పర్టికులర్ వాక్యం రాయించాడు దేవుడు, దాని ఉద్దేశం ఏంటి, దాని యొక్క భావం ఏంటి అని మనం చాలా కేర్ఫుల్గా దాన్ని మనం చూసుకుని అర్థం చేసుకోవాలి. ఏ రూల్స్ అప్లై చేసి మనం దాన్ని పట్టుకోగలం. ఎందుకంటే వాక్యం అంత ప్లెయిన్గా ఉండదు కదా. చాలా చోట్ల ఈ వాక్యం ఇంకో వాక్యానికి అడ్డొచ్చేలాగా ఉందేంటి అనుకుంటాం కదా. సో ఇలాంటివన్నీ ఈ కాంట్రడిక్షన్స్, లేకపోతే దేవుని క్యారెక్టర్ను ఒకసారి రాంగ్గా పోర్ట్రే చేసే మాటలు వచ్చేస్తాయి అక్కడ. సో ఈ ఆటల సంగతి ఏంటి, లేకపోతే హిస్టరీ నెరేటివ్స్లో మంచి దేవభక్తుడే కానీ తప్పు చేసేస్తాడు. సో ఆయన తప్పు చేస్తే నేను కూడా చేసేయచ్చు కదా అనే తప్పుడు బోధనలు పట్టేశారు. సో అలాంటి వాటిని మనం ఎలాగా అడ్డు పెట్టాలి అంటే మనకి అర్థం అవ్వాలి, రూల్స్ అర్థం అవ్వాలి. చరిత్రలో ఉన్నది మనం అలా చదివేసేసి మన జీవితాల్లో వాటిని అప్లై చేసేసుకోవటమా డైరెక్ట్గా, అది కరెక్ట్ కాదు. చరిత్రలో ఉన్నదాన్ని మళ్ళీ ఈ డిడాక్టిక్ టీచింగ్లో దానిలో చూసి అప్పుడు మనం ప్రిన్సిపల్స్ డ్రా చేయాలి. అంతేగాని డైరెక్ట్గా అక్కడ ఉన్న నెరేటివ్స్లోంచి మనం డైరెక్ట్గా పిక్ చేసుకోవటానికి లేదు. ఓకే, సో అలాంటి రూల్స్ చాలా ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి అనేది మనం ఇంకోసారి చూద్దాం. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా బాధ్యతతో మనం వాక్యం చదవాల్సిన అవసరం ఉంది. ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచం గురించి వాక్యంలో ఉంటుంది అనుకోండి. ఆ మంచానికి 4 కాళ్ళు, ఒక కాలు ఇది, ఇంకొక కాలు అది, ఇంకొక కాలు ఇది, ఇంకొక కాలు ఇది. ఇది వంకర బాధ. సో దానికి కూడా రూల్స్ ఉన్నాయి. మనం అలా ఏది పడితే అది లాగేటివైనా, మనకి ఇష్టం వచ్చినట్టు పదాలని వాడేటివైనా, ఇష్టం వచ్చినట్టు కాన్సెప్ట్లు బిల్డ్ చేసేటివైనా ఒక క్రమం లేదా ఒక క్రమబద్ధమైన మార్గం లేదా వాక్యపు భావం చెప్పే ప్రక్రియలో చాలా క్రమం ఉండాలి. దేవుడు చాలా క్రమాన్ని కోరుకునేవాడిగా మనకు కనపడుతుంది కదా. మనకి వర్షిప్ జరిగేటప్పుడు క్రమం ఉండాలన్నది దేవుని ఉద్దేశం అన్నది మనకి కొరింథీ పత్రికలో ఉంటుంది. సో మరి వర్షిప్ జరిగేటప్పుడే క్రమాన్ని కోరుకునే దేవుడు వాక్యం మనం అవగాహన చేసుకునే దగ్గర క్రమం అవసరం లేదా? పరిశుద్ధాత్మ దేవుడు పేరు చెప్పేసి మనం ఎడాపడా మనకి ఇష్టం వచ్చిన భావాలు తీసేయటం, ఇష్టం వచ్చిన కబుర్లు చెప్పేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడికి అది దేవుని దృష్టిలో అది అంగీకారమేనా? కాబట్టి గట్టిగా ఆలోచించి మనం ఈ రూల్స్ని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. క్రమబద్ధమైన రూల్స్. సరే, దీంట్లోనే ఇంకొక కాంప్లెక్సిటీ ఏంటంటే, ఒక వేదాంత పండితుడు ఒక క్రమాన్ని ఒక రూల్ చెప్తాడు. సో మళ్ళీ మనం చెక్ చేయాలి, ఆ రూల్ కరెక్టేనా? ఆయన చెప్పాడు రూల్ బాగానే ఉంది, ఆ రూల్ మనం నిజంగా ఆ రూల్ కరెక్టేనా అనే లెవెల్కి మళ్ళీ మనం ఎదగాలి. సో రూల్స్ తెలుసుకోవటమే కాదు, రూల్స్ని కూడా మనం మళ్ళీ అక్కడ కూడా మనం పాలు తాగే బిడ్డలలాగా రూల్స్ వచ్చేసినాయి కాబట్టి ఆ రూల్స్ని మనం అప్లై చేసుకుంటా జీవితం గడిపేద్దామంటే అది కుదరదు. ఆ రూల్స్ కూడా
మనం ఎలాంటి స్థితికి ఎదగాలంటే ఆ రూల్స్ కూడా కరెక్టా కాదా, లేకపోతే ఇంకేమైనా కొత్త రూల్స్ మనం యాడ్ చేస్తే వాక్యానుసారంగా కరెక్ట్ అవగాహన వచ్చే పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా మనం ఇలాంటి విషయాలు మనం పని కలిగి ఉండటం అనేది మనకి ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. సో ఖాళీగా కూర్చుని టైం పాస్ చేస్తూ జీవితాలు గడిపేస్తే నిష్ప్రయోజనంగా మనం మిగిలిపోతాం. అలా కాకుండా దేవుడు ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన నిజంగా మన జీవితాల్లో కోరుకునేది ఏంటి, ఆశపడేది ఏంటి, ఆజ్ఞాపించింది ఏంటి, ఇవన్నిటిని కూడా మనం ఆలోచించి మరి చాలా క్రమబద్ధమైన రీతిలో వాక్యపు అవగాహనలో ఎదిగి మళ్ళీ వాక్యాన్ని వివరణ ఇచ్చే దగ్గర కూడా చాలా క్రమాన్ని మనం పాటిస్తూ ఆ క్రమం కరెక్టా కాదా అని చెక్ చేస్తూ అలాంటి స్థాయికి మనందరం ఎస్పెషల్లీ బోధించే వారందరూ కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వాక్యంలో ఈ బోధించే దగ్గర కూడా మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే అప్పుడు దేవుని ఉద్దేశం అదే, ఇప్పుడు దేవుని ఉద్దేశం అదే. అది ప్రిన్సిపల్. పౌల్ టైంలో కూడా అదే, మన టైంలో కూడా అదే. కానీ కొన్ని కస్టమ్స్ ఉంటాయి, కొన్ని ఏమంటారు అలవాట్లు. ఇప్పుడు పౌలు వేసుకునే బట్టలు మనం వేసుకుంటున్నామా? ఏమేస్తున్నాం మనం? షర్ట్, ప్యాంట్స్ కదా, లేకపోతే మీవి అయితే ఇంకా బోల్డ్ రకాలు. సో మరి మనం వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకుంటున్నాం, బోల్డ్ అంత కల్చరల్ డిఫరెన్స్ ఉంది కదా. సో కల్చర్కి సంబంధించిన విషయాల పట్ల ఆయన బోధ ఉందా, లేదా అది యూనివర్సలా? ఇలాంటి తేడాలు కూడా గమనించాలి. సో దేవుడు అప్పుడు ఉద్దేశించింది ఏంటి, లేకపోతే ఆ పరిస్థితికి ఉద్దేశించింది ఏంటి, ఇప్పుడుకి ఉద్దేశించింది ఏంటి, ఇప్పుడున్న పరిస్థితికి ఉద్దేశించింది ఏంటి అనే తేడాలు మనం పట్టుకోగలిగే స్థితిలోకి వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ మనం రాంగ్ తప్పుడు వివరణలు ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతాం. చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఇది హెబ్రీ భాషలో రాయబడింది కదా, పాత నిబంధన. తర్వాత ఇంకా నూతన నిబంధన వచ్చేసరికి కొంచెం అరమైక్, గ్రీకు ఈ భాషలో వాడారు. తర్వాత మనకి మన సంఘ పితరులు ఏం చేశారు, అది గ్రీకు ఇవన్నీ వీళ్ళకి అర్థం కాదు కదా అని వాళ్ళ భాషల్లోకి వాళ్ళు తర్జుమా చేశారు. ఈరోజు మనం కోయ భాషల్లో కూడా మనం తర్జుమాలు చేస్తున్నాం కదా. ఎందుకు? వారికి అర్థం అవ్వాలి వాక్యం అని చెప్పి భాషలోకి తర్జుమాలు చేస్తున్నాం. ఈ తర్జుమాలు చేసే క్రమంలో మరి అక్కడున్న విషయాల్ని ప్రాపర్గా అది ట్రాన్స్ఫర్ అవుతా వచ్చిందా, లేకపోతే తర్జుమాల్లో ఏమైనా తేడా జరిగిందా అనేది మనకి 4-5 తర్జుమాలు చూడడం, లేదా అసలు ఆ భాషనే పట్టుకోవటం, గ్రీకు నేర్చుకోవటం, హెబ్రీ భాష నేర్చుకుని వాటి యొక్క అర్థాన్ని కరెక్ట్గానే మన భాషల్లోకి తెచ్చారా లేదా అని చెక్ చేయటం. సో బోల్డ్ అంత పని అయితే ఉంది మనం చెక్ చేయాల్సింది. అంతేగాని మనం చక్కగా ఫ్రీగా రిలాక్స్డ్గా కూర్చుని జీవితాలు గడపడానికైతే మరి అట్లాగే అలాంటి పరిస్థితులు అయితే లేవు. చాలా పని దేవుడు మనకి ఇచ్చాడు. మనం చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి జీవిస్తూ మరి దేవుడిచ్చిన పనిని మనం విశ్వాసతతో చేసి మన పరువు తుదముట్టించాలి. అంతే తప్ప ఊరికనే మనం ఇక్కడికి వచ్చి హైజాక్ అయిపోయి ఏదేదో వాటిని చేసేసి ఏదేదో బైబిల్ వచనాలు చూపించేసి ఇక్కడ ఉంది కాబట్టి నా జీవితం అలా వెళ్ళిపోద్ది, ఇక్కడ ఉంది కాబట్టి నా జీవితం అది, లేకపోతే నాకు దేవుడు అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు, ఈ కబుర్లన్నీ పక్కన పెట్టాలి. దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు మనకి నిజంగా ఏమి కోరుకుంటున్నాడు, ఇవి మనం దేవుడి కోసమే జీవిస్తున్నామా, లేకపోతే మన కోసం మనం జీవించే రకాల మనం ఇవన్నీ కూడా ప్రశ్నలు మనం అడుక్కోపోతే మన పరుగు కొంచెం సిగ్గుతో తుదముట్టించాల్సి వస్తుంది. వాక్యం బోధించే వాళ్ళు కూడా
మరి వారికి ఘనత వస్తుంది. కానీ సరైన విశ్వాసతతో వారు ఇవన్నీ చేయకుండా బోధించేస్తే మరి దేవుడు ఉద్దేశించిన ఘనత రాకపోవచ్చు. ప్లస్ బోధించే మనం మనం అవి గనక మనం విధేయత చూపించకపోతే మళ్ళీ మనం పరలోకంలో అతి తక్కువ వరంగా మిగిలిపోయే అవకాశం ఉంది కదా. ఆ వాక్యం కూడా ఉంది కదా. సో మనం బోధించే మన జీవితాలు కూడా ఎప్పటికప్పుడు దేవుడు ఉద్దేశించిన రీతిలో దేవునికి విధేయతగా మన జీవితాలు వెళ్తున్నాయా లేదా, లేకపోతే ఏ విషయాల్లో మనం పడిపోతున్నాం, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం పొందుతూ తోటి విశ్వాసుల సహాయాన్ని పొందుతూ మనం దేవుడు ఉద్దేశించిన రీతిలో మనం జీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం చూసిన విషయాలు ఏంటంటే, వాక్యం దేవునికి మనకి సంబంధంలో వాక్యం చాలా ప్రఖ్యాతిగాంచిన టూల్, అంటే పరిక్రమం. సో దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మనం నిర్లక్ష్యత చేస్తే మన ఆలోచనలు, నిర్ణయాలు, మార్గాలు, మన యాక్షన్స్, రియాక్షన్స్, రెస్పాన్సెస్ అన్నీ కూడా మనకి శరీరానుసారంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆత్మానుసారంగా నడిచే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. తద్వారా మనం నిష్ప్రయోజనంగా మిగిలే అవకాశాలు ఉంటాయి. మరి సంఘంలో చూస్తే చాలా గలిబిళ్ళు ఉంటున్నాయి. వాక్యాన్ని విభజించే ప్రక్రియలో రకరకాల రూట్లు తీసుకునే పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. సో మరి మనం వాక్యాన్ని బోధించే వారం, ఎవరికైతే దేవుడు ఈ కృపావరాన్ని ఇచ్చాడు, దేవుడు బోధించే వరాన్ని ఇచ్చాడని మనం ఎవరైతే అనుకుంటున్నామో వారందరికీ చాలా పని ఉంది. చాలా బాధ్యతతో మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, మరి దేవుడు మన కోసం అనుగ్రహించిన బోధకుల యొక్క బోధని మనం వాడుతూ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళాలి. బోధకుల్ని దేవుడు అనుగ్రహించాడు సంఘం కొరకు. నాకు బోధలు ఏం అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంది అనే తప్పుడు అవగాహనతో మనం ముందుకెళ్ళి దెబ్బతినకుండా దేవుడు అనుగ్రహించిన మంచి బోధకుల యొక్క మంచి బోధని మనం పట్టుకుని ఆ బోధలో మనం చెక్ చేసుకుంటూ అది సరైన రూట్లో వెళ్తుందా, లేకపోతే ఎక్కడన్నా ప్రిన్సిపల్స్ వైలేట్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ మరి మనం విశ్వాస్యతతో ఇతరులకి మనం ఈ బోధని, అపొస్తలుల బోధని మనం అందించే వారంగా మనల్ని దేవుడు చేయాలని ఆశపడుతూ మనందరికీ కూడా దేవుడు సహాయం చేసి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించి మంచి బోధకి మనందరికీ కూడా యాక్సెస్ దొరకటానికి దేవుడు కనికరించి మనకి కృప చూపించి యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ని ఏమంటుంది తెలుగులో? అందుబాటులో ఉంచాలి. దేవుడు మంచి బోధకుల యొక్క బోధని దేవుడు మనకి యాక్సెస్లో ఉంచి మనం కూడా అట్రాక్షన్, పిచ్చి పిచ్చి బోధలకి, లేకపోతే నీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, నీకు మేలు జరిగిపోద్ది, మీ ఇంట్లో అప్పులు తీరిపోతాయి, ఇలాంటి సోది కబుర్లన్నింటినీ పక్కన పెట్టి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క వాక్యం, స్వచ్ఛమైన బోధ వైపు మనందరం అట్రాక్ట్ అవుతూ అటేపే ఉంటూ మన పరుగు తుదముట్టించే వరంగా మనల్ని దేవుడు తీర్చిదిద్దాలని ఆశపడుతూ ఈరోజు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి, అలాగనే కేఎస్ఎఫ్ టీం అంతటి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. గాడ్స్ వర్డ్, దాని గురించి ఇంపార్టెన్స్, ప్రేమించి రక్షించుకున్నాడు, వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చి నేర్చుకోవాలి, గ్రహించాలి, టూల్స్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి గాను గిఫ్ట్ని ఇచ్చాడు, గిఫ్ట్ ఆఫ్ టీచింగ్. టీచర్స్ ఉన్నారు, వాళ్ళు టీచ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా
చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన హెల్ప్ చేయడానికి ఆల్వేస్ రెడీ. ఆ హార్ట్‌తో మనం ఆయన మీద రిలై అయినప్పుడు వాక్యం అర్థం చేసుకోవటం పాసిబుల్ అవుతుంది. పరిస్థితుల్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, హౌ టు బీ స్ట్రాంగ్, దాని గురించే కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనం ఈ లోకంలో ఎలా జీవించాలని ఆయన అనుకుంటున్నాడు, ఎలా హెల్ప్ చేస్తాడు, వాటిని కూడా మనం వాక్యం ద్వారా నేర్చుకోవచ్చు. డెసిషన్స్ తీసుకునేటప్పుడు హోలిస్టిక్ అండర్స్టాండింగ్ లేకుండా చదివిన ఆ కొత్త పార్ట్ నుంచే డెసిషన్స్ తీసుకోవటం అది నిజంగా డేంజరస్. అలాంటివి చేయకూడదు. చిన్నపిల్లలంగానే ఇంకా ఉండిపోకూడదు మనం. వాక్యం నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయాలి. రిసోర్సెస్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. మేబీ ఒక పెద్ద టేబుల్ కొనుక్కోవటం నిజంగానే అవసరమేమో, బుక్స్ కొనుక్కోవటం అవసరమేనేమో, చదువుతున్నప్పుడు ప్రేయర్ చేసుకోవటం అవసరమేనేమో ముందు వాక్యం అర్థం అవ్వాలి అన్న దానికోసం. తర్వాత డిడాక్టిక్ టీచింగ్ నుంచి కంక్లూజన్స్ డ్రా చేయాలి కానీ నేరేటివ్స్ నుంచి కంక్లూజన్స్ డ్రా చేయకూడదు. అదొకటి గమనించుకోవాలి. స్క్రిప్చర్ అలోన్ అన్నది మరి చర్చ్ హిస్టరీలో అది ఎంతో ప్రయాసపడితే వచ్చింది. దాన్ని మనం తేలిగ్గా తీసుకునే విషయం కాదు. మరి ఇవన్నీ రిమైండ్ చేసినందుకు హాలీ అన్నకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ టైం. జోయల్ ఉన్నాడు. జోయల్ వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తాడు. నా ఫీడ్బ్యాక్ అంతా అక్కే చెప్పేసింది. నిజంగానే చదివేటప్పుడు ఒక ప్యాసేజ్ తీసేసుకొని దాంట్లో నుంచి కంక్లూషన్స్ డ్రా చేయాలనేది చాలా రాంగ్ అనేది అర్థం చేయించాడన్న. మళ్ళీ హెర్మెనెటిక్స్ గురించి ఒక ఇంపార్టెన్స్ అర్థం చేయించాడు. అలాగే ఇంకా రీజనింగ్ చేయాలి పాస్టర్తో కానీ సంఘాలతో కానీ. అలా ఒకవేళ తప్పు బోధ చేస్తే రీజన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, నిలబడాలి సత్యం కోసం అని బాగా చెప్పాడన్న. ఇంకా అలాగే ఇంపార్టెన్స్ గురించి అర్థం చేయించాడు. వాక్యం ఒక ఇంపార్టెన్స్. నిజంగానే వాక్యం ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నట్టు అనుకోవచ్చు అన్న. ఎందుకంటే రిలేషన్షిప్ కూడా వాక్యం ద్వారా మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి వాక్యం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జోయల్. మౌనిక ఉన్నారు, వారు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మౌనిక. నేను ఈరోజే ఫస్ట్ టైం కలవడం. అయితే నేను ఈరోజు అన్న చెప్పిన మాటలో నేర్చుకున్న విషయం ఏంటంటే, వాక్యమే మనకి మనం తీసుకునే ప్రతి డెసిషన్స్లో మనం ఏదో గుడ్డిగా వెళ్ళిపోయే వ్యక్తులుగా ఉండకూడదు. ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా, ఎవరితోనైనా మనం మాట్లాడాలి అన్నా, మనం ఇంకొకరికి బోధించాలి అంటే వాక్య అవగాహన మనకు చాలా ప్రాముఖ్యం. ఒకవేళ వాక్య అవగాహన మనకు లేకపోతే మనం కూడా బుద్ధి లేని వారిగా ఉంటాము, ఎదుటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేని వారిగా ఉంటాం. మన స్టాండ్ పాయింట్ ఎప్పుడైతే వాక్యమే అవుతుందో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించి దాని ప్రకారం మనం ఎప్పుడైతే అడుగులేస్తామో మన జీవితంలో అభివృద్ధిని మనం చూస్తాం, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాము. ఒక రాంగ్ ట్రాక్లో వెళ్ళకుండా వాక్య అవగాహన ఎప్పుడైతే ఉంటుందో చెప్పే బోధకులు కూడా వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారు, వాక్య అవగాహన మనకు ఉంటే వాళ్ళని మనం క్వశ్చన్ చేయగలుగుతాం.
దాని నిమిత్తము ఎక్కువ అంటే బైబిల్ స్టడీకి ఎక్కువ సమయం మనం కేటాయించేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు నాకు అవగాహన కల్పించాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ సో మచ్. కోరేష్ అన్న వచ్చి ఫీడ్బ్యాక్ చెప్తారు. అందరికీ వందనాలు. మరి అన్న చెప్పినటువంటి ఆ యొక్క దీనిలో మనం చూసినట్లయితే వాక్యానికి విరోధంగా ఉన్నప్పటికీ మన దేవుడు తన వాక్యం చేత మరలా మనల్ని సరిచేసి ఆయన నడిపించారు. వాక్యం ద్వారానే దేవునితో మనము సహవాసం చేసే వారంగా ఉండాలి. అంటే ఎవ్రీడే ఈజ్ బైబిల్ రీడ్ చేయాలి. మనం ప్రతిరోజు కూడా బైబిల్ మనం చదవాలి. మరి అనేక చోట్ల వెళ్ళినప్పుడు కానీ మరి అన్న చెప్పినట్లుగా ఈరోజు బాగా యవనస్తులు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ యూట్యూబ్లో చూడటం, ఆ వాక్యాన్ని దీనిలో బైబిల్తో టాలీ చేసుకోరు. వాళ్ళ సొంత ఆలోచనతో టాలీ చేసుకుంటాం వలన యవనస్తులు తప్పేటటువంటి వారుగా ఉంటున్నారు. మనం చూసినట్లయితే సాతాను కూడా నువ్వు దేవుని కుమారుడైతే దీని మీద నుంచి కిందకి దూకు, దేవదూతలను పట్టుకుంటారని దేని ద్వారా చెప్పాడు? సాతాను వాక్యం ద్వారానే చెప్పాడు. దానిలోనే మిస్యూజ్ చేశాడు. ఎవరిని? మనల్ని కాదు, దేవుణ్ణి అలా చేశాడు ఆయన. అప్పుడు దేవుడు దేని ద్వారా? ఆయన వాక్యం ద్వారానే సరైన సమాధానం ఇచ్చాడు. మనం కూడా అంతే. ఈ విన్న దాన్ని మనం ప్రతిరోజు కూడా బైబిల్లో వెళ్ళి చూసుకోవాలి, ఆ వాక్యాన్ని చదవాలి. మరి మళ్ళీ చెప్పినట్లుగా ఆర్మిక్లో వేరే భాషల్లో కూడా మనం చూసుకుంటాకి చూడాలి. మరి ఇంగ్లీష్కి తెలుగుకి వచ్చేసరికి కొన్నిసార్లు తేడా ఉంటుంది. మరి దాన్ని కూడా మనం సరి చేసుకోవాలి. అంటే అవగాహన మనం వాక్యంలో కలిగి ఉండాలి. వాక్యం అందుకని చెప్తుంది, వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. మన త్రోవకి మన త్రోవ చూపించేదిగా, వెలుగు చూపించేదిగా ఉంది. కనుక వాక్యం మీదే మనం బేస్ అవ్వాలి. మరి అంతేకాకుండా వాక్యం మీద మనం నిలబడుతున్నాం అనే దానికి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనం ఎలా? ఎప్పుడు పాలు తాగేవారుగా ఉండకుండా పెద్దవారుగా, అంటే మన డిసిషన్స్ కూడా ప్రేయర్ ద్వారా, వాక్యం ద్వారా మనము తీసుకోవాలి. అప్పుడే దేవుడు కరైనటువంటి మరి స్పిరిచువల్గా మనకి సమాధానం దయచేసేటటువంటి వాడిగా ఉంటాడు. ఈ రోజున మరి ఎక్కువగా మిస్యూజ్ అవ్వటానికి కారణం ఏంటంటే దుర్బోధలు. ఆ దుర్బోధలు భయంకరంగా ఉన్నాయి. అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ మనకి అవసరం లేదు. కానీ మరి మనం ఒక్కటే దగ్గర మన తరిపిదమే కాకుండా ఆ చెప్పే ఒక సేవకుని చూసి, వాక్యాన్ని చూసి మనం టాలీ చేసుకుంటే దేవుడే మనకు అవగాహన ఇస్తాడు. ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలని. అంతేకాకుండా మెయిన్ ఇవాళ ఉన్నటువంటి దీనిలో ఏంటంటే మనమందరం చాలా మంచి వాళ్ళం. ఎందుకంటే అందరి చేతుల్లో బైబిల్ కలిగి ఉన్నాం. ఈరోజు సెల్ ఫోన్స్ తీసుకొచ్చి మరి అక్కడ తప్పిపోతున్నారు. సెల్ ఫోన్ చూడమని దేవుడు ఎక్కడ చెప్పలా. కనుక మనం ఆ సెల్ ఫోన్లు విడిచి మనం ప్రేయర్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం బైబిల్తో వెళ్ళినప్పుడు, దేవుని వాక్యాన్ని రీడ్ చేసినప్పుడు దేవుడు మనకి సమస్తాన్ని తెలియజేస్తారు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. స్టీఫెన్ సార్ని పిలుస్తున్నా. Just I heard that just passage తీసుకొని సర్మన్ మనం తయారు చేయకూడదు అంటే. బట్ టుడే వండర్ఫుల్ మెసేజ్ ఐ హర్డ్ ఫ్రమ్ ద సిఎస్ఐ. టాపిక్ థీమ్ అంటే టాపిక్ గురించి మాట్లాడారు. అది బాగుంటుందా? ఇట్ వాజ్ వెరీ గుడ్. ఏమంటే సబాత్ లీడ్స్ అస్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రియేషన్. విశ్రాంతి దినము మన పరిపూర్ణతలో నడిపిస్తుందని. అది ఓకే. టాపిక్ థీమ్ మెసేజ్ మనం వినొచ్చా? మీరు అన్నారు ప్యాసేజ్ కదా. సో టాపిక్ వైజ్ బాగుంది. ఐ లైక్ దట్. వాట్ అబౌట్ యూ? చిన్న క్వశ్చన్ ఏంటంటే, రోజు వాక్యం చదవద్దని అంట్లా. చదివిన దాంట్లో నుంచి ఆ స్పెసిఫిక్ నుంచి జనరల్గా త్రూఅవుట్ ఇన్ ద లైట్ ఆఫ్ ది ఎంటైర్ బైబిల్ ఏం బోధిస్తుంది అన్నది కూడా మనం అవగాహనలో పెట్టుకుని మూవ్ అవ్వాలి డే బై డే. అంతే తప్ప ఆ చదివిన వరకే మనం పరిమితం అయిపోతే మన అవగాహన
ఫైన్ ట్యూన్ అవ్వదు. అవగాహన ఒకసారి తప్పు ట్రాక్‌లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జస్ట్ ఒక సింపుల్ లిమిటెడ్ దేవుడేమో మనకు 66 పుస్తకాలు ఇస్తే, మనం ఓన్లీ ఒక ప్యాసేజ్ మీద ఆధారపడి అక్కడితో ముగించి దాని మీద నిర్ణయాలు తీసుకోకూడదనే క్రమంలో చెప్పిన మాట. సో, అది చదివిన దాని నుండి దాని విషయాలు వాక్యంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది మనకి తెలవాలి. దాని గురించి మనకి అవగాహన పెంచుకోవాలి. సో, ఈరోజు ఒక ఆస్పెక్ట్‌తో మిగిలిపోకుండా మల్టిపుల్ ఆస్పెక్ట్స్‌ని గనక మనం రిమైండ్ చేసుకుంటే అది ఉపయోగపడుతుంది బైబిల్ స్టడీ. అది మీనింగ్‌ఫుల్ బైబిల్ స్టడీ. అంతే తప్ప మనం ఒకటి చదివి దాంతో సరిపెట్టేసుకుంటే అది మీనింగ్‌ఫుల్ స్టడీ కాదు. డెఫినెట్‌గా దాని మీద బోధని మనం గుర్తెచ్చుకోవాలి. అప్పుడే అది హోలిస్టిక్ బోధ. హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ మనకి అనుగ్రహించబడింది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది క్లారిఫికేషన్. కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ టాపికల్ స్టడీ. ఇప్పుడు టాపిక్ అయినా ప్యాసేజ్ అయినా వీఆర్ అగైన్ గోయింగ్ టు ద వర్డ్. అంతే తప్ప జస్ట్ బికాజ్ ఇట్స్ టాపిక్ ఇట్ కాంట్ బి జస్ట్ అగైన్ పీపుల్ ఒపీనియన్ కాదు, స్పీకర్స్ ఒపీనియన్ కాదు. సో ఇట్ హ్యాస్ టు బి రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆర్ గ్రౌండెడ్ ఇన్ ద వర్డ్. సో టాపికల్ స్టడీ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టాపిక్. సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటంటే ఒక విషయం వాక్యం అంతట్లో అనుగ్రహించబడింది ఏంటి అనేది క్రోడీకరించడమే సిస్టమాటిక్ థియాలజీ చేసే పని. ఓకే, ఒక విషయం పట్ల వాక్యం అంత బోధించే విషయాలు ఏంటి అని దగ్గరికి తెచ్చేది సిస్టమాటిక్ థియాలజీ చేసే పని. సో టాపికల్ స్టడీలో మనకి జరగాల్సింది ఏంటి అంటే వాక్యం అంతట్లో దేవుడు ఆ పర్టికులర్ టాపిక్ మీద ఏమి అనుగ్రహించాడు అనేది మొత్తం తీసుకురావాలి. సో టాపిక్ అనగానే ఇట్స్ నో సిలీ జాబ్ ఆర్ ఈజీ జాబ్. వీఆర్ అగైన్ బ్యాంకింగ్ ఆన్ గాడ్స్ వర్డ్, ఫెయిత్ఫుల్ స్టడీ ఆఫ్ ది ఎంటైర్ గాడ్స్ వర్డ్. కాబట్టి సో నాకైతే ఇట్లా అనిపిస్తుంది. మేబీ ఇంకా మీ ఒపీనియన్స్ చెప్తే బాగుంటుంది. ఓకే, నా పాయింట్ అర్థమైంది కదా. టాపికల్ స్టడీ షుడ్ ఇన్వాల్వ్ సిస్టమాటిక్ స్టడీ అబౌట్ దట్ టాపిక్ ఫ్రమ్ ది ఎంటైర్ గాడ్స్ వర్డ్. ఓకే, సో జస్ట్ మనకి ఒక ప్యాసేజ్ మీద చదువుతున్నాం కాబట్టి ఈవెన్ ఎక్సిజిటికల్ స్టడీస్లో టాపిక్ కాకుండా ఇంకోటి ఏం చేస్తామంటే పోర్షన్ కదా. జస్ట్ బికాజ్ యూ డీల్ విత్ ఎ పోర్షన్, ఆ పోర్షన్తో సరిపెట్టేద్దాం అనుకోకూడదు. ఆ పోర్షన్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఇంకా వాక్యం అంతట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి, అవన్నీ గమనించుకుంటూ బోధించాలి. సో కంక్లూజన్స్ కాంట్ బి డ్రాన్ జస్ట్ ఫ్రమ్ దాట్ పర్టికులర్ ప్యాసేజ్. సో ప్యాసేజ్ బోధించేటప్పుడు కూడా యూ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ది ఎంటైర్ గాడ్స్ వర్డ్. యా, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరి సబ్జెక్ట్ని హాలీ చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేశాడు. వాక్యపు అవగాహన. కాబట్టి అందరిలో వచ్చే ప్రశ్న ఏంటంటే, సరే నేను సరైన అవగాహన కలిగి ఉండటానికి ఏమన్నా సూత్రాలు ఉన్నాయా అనే ఆలోచనలో అందరికీ వచ్చి ఉండాలి, రావాలి. నేను సరైన వాక్యపు అవగాహన కలిగి ఉండటానికి నాకు
హెల్ప్ఫుల్గా ఉండే సూత్రాలు ఏమన్నా ఉన్నాయా, అవి తర్వాత చూద్దామని అన్నాడు. కాబట్టి లెటస్ బి వెయిటింగ్, లెటస్ బి హోప్ఫుల్. కానీ ఇంట్రడక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఐఎమ్ రియల్లీ రైట్లీ ప్లీజ్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. తర్వాత స్టీఫెన్ గారు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, బహుశా నా మీదే ఆయన టార్గెట్ చేసి ఉంటారేమో అని కొంచెం డౌట్ వచ్చింది. నేనే టాపికల్ స్టడీని ఎప్పుడు కూడా, టాపికల్ మెసేజెస్ని కొంచెం తెలియకుండానే డౌన్ ప్లే చేస్తాను నేను. ఏంటంటే అది ఎంతో కొంత రిస్క్ ఉంటుంది, మన మాటలు వచ్చేస్తాయేమో. అలా కాకుండా ఒక పోర్షన్ తీసుకుని దాన్ని వివరిస్తే చాలా సేఫ్గా ఉంటుంది. అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటాము, టైం కూడా కంట్రోల్ అవుతుంది. పోర్షన్ కంప్లీట్ అయ్యేసరికి మన మాటలు కూడా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఒక పోర్షన్ తీసుకుని మాట్లాడటం ఆల్వేస్ సేఫ్ అని నేను అంటాను. అంటే అది ఎక్స్పోజిటరీ టీచింగ్ యొక్క పద్ధతిగా నేను లిమిటెడ్ అండర్స్టాండింగ్తో మాట్లాడే మాటలు అవి. సరే, హాల్ ఇచ్చిన జవాబు చాలా బాగుంది. సరే, ఒక టాపిక్ తీసుకుంటే మొత్తం బైబిల్ అంతట్లో సరైన అవగాహన కలిగి మాట్లాడటం మంచిది అన్నారు. అలాగే ఒక ప్యాసేజ్ తీసుకున్నా కానీ అక్కడితో సరిపెట్టేయకుండా అన్ని వైపుల నుంచి దానికి సంబంధించిన అవగాహన తెచ్చుకోవటం మంచిది అన్నాడు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ అబౌట్ హిజ్ రిప్లై. దెన్ ఇంకొకటి ఏంటంటే, ఏ ప్యాసేజ్లో అయినా, ఏ మెసేజ్లో అయినా, ఏ టాపికల్ అయినా లేకపోతే స్క్రిప్చర్ పోర్షన్ అయినా కటింగ్ ఎడ్జ్ అని ఉంటుంది. ప్రీచర్ ఆ సందర్భాన్ని అనుసరించి మనుషులను ఒప్పింపబడే రీతిలో మాట్లాడాల్సిన గట్టి మాటలు ఉంటాయి. ఆ మాటలు లేకుండా వదిలేస్తే ఎవరికి వాళ్ళుగా, ఎవరి విషయాలు వాళ్ళు చూసుకునే వాళ్ళుగా అయిపోతారు. ఆ కటింగ్ ఎడ్జ్ ఏంటో కూడా ప్రతి ప్రీచర్ మనసులో కలిగి దాన్ని ఎంఫసైజ్ చేసి మాట్లాడేలాగా ఉండాలి. సరే, ఇంకొక విషయం, ఈ టాపికల్ మెసేజెస్ చాలా అవసరం. అవి ఏమీ అక్కర్లేదని ఎవరన్నా చెప్తే చాలా పొరపాటు. ఒక బర్త్డేకి పిలిచారనుకోండి, అక్కడ వెళ్ళిపోయి గబాల్ని ఏదో పత్రికలో తీసేసి అర్థం కాంటెక్స్ట్ లేకుండా బర్త్డే అనే మాట ఎత్తకుండా గొప్ప పద్ధతిలో మాట్లాడితే దాన్ని ఏమంటామంటే నేల విడిచి సాము చేయటం అంటాం. నేల విడిచి సాము చేయటం అంటే ఇంప్రాక్టికల్ అప్రోచ్, అర్థం పర్థం లేకుండా. వాళ్ళు బర్త్డేకి పిలిచారు, చక్కగా బర్త్డే గురించి కొన్ని మాటలు మాట్లాడి బర్త్డేకి సంబంధించిన పోర్షన్ తీసుకుని మాట్లాడితే సంతోషం. లేకపోతే అక్కడక్కడ తీసుకుని మొత్తం మీద టాపికల్గా మాట్లాడిన సంతోషం. సో బర్త్డేకి పిలిచినప్పుడు అక్కడ టాపికల్ మెసేజే. అలాగే యానివర్సరీకి పిలుస్తారు, టాపికల్ మెసేజే. అలాగే బరియల్ టైంలో మాట్లాడమంటారు, అది టాపికల్ మెసేజే. ఇలాగే ఏ అకేషన్ అయినా కానీ టాపికల్ మెసేజెస్కి చాలా చాలా ప్లేస్, అవి వాటి రిలవెన్స్ ఉంది, అవి అవసరం, చాలా అవసరం. కానీ ఇక్కడ హాలీ చెప్పినట్టు హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఎరిగిన వాళ్ళగా మాట్లాడితే టాపికల్ మెసేజ్ సేఫ్గా ఉంటాయి. ఒక పోర్షన్ నుంచి తీసుకుని మాట్లాడే వాళ్ళు కూడా హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ 66 పుస్తకాల్లో దానికి సంబంధించిన ఆలోచన ఎలా ఉంది, వాటి ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి ఎంఫసిస్ ఎలా ఉంది, ఇవన్నీ ఎరిగి మాట్లాడితే చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ వాట్ హాలీ spoke this evening, and I take these words as introductory words, his words, and I hope in the future we are going to receive the various principles of the interpretation of the Bible అంటాం. బైబిల్ భాష్యం చెప్పటం, ఆ భాష్యం చెప్పడానికి సూత్రాలు ఉంటే మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఎవరు చెప్తారో మనకు తెలియదు, కానీ ఆ సూత్రాల కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ.
అంకుల్ అనౌన్స్మెంట్స్ అండ్ క్లోజింగ్ ప్రేయర్కి సియోన్ అంకుల్ని ఇన్వైట్ చేస్తాను. దేవుని నామానికి స్తోత్రం. ముందుగా అనౌన్స్మెంట్స్ ఏంటంటే ఎవ్రీ సండే ఇదే మరి మనకి 7:30 to 9:30 బైబిల్ స్టడీ జరుగుద్ది ఇదే ప్లేస్లో. కనుక ఎవ్రీ సండే జరుగుతుంది కాబట్టి ఆశపడ్డ వాళ్ళందరూ వచ్చి బైబిల్ స్టడీలో పాల్గొనవచ్చు. తర్వాత నెక్స్ట్ మండే ఆర్టీఎఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆర్టీఎఫ్ ఇది వచ్చి ఇప్పుడు జరిగేది యోహాను సువార్త మీద ఆర్టీఎఫ్ డిస్కషన్ జరుగుతుంది. రేపు నుండి ఆర్టీఎఫ్ యోహాను సువార్త. నెక్స్ట్ ప్రతి బుధవారం కూడా మిడ్ వీక్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. పైన ఎంసీ పాల్ గారి దగ్గర పైన వాళ్ళ గృహంలో జరుగుద్ది. వీలైనంత వారు అందరూ కూడా ఆ మిడ్ వీక్ ప్రేయర్స్లో కూడా పాల్గొనవచ్చు. బుధవారం కరెక్ట్గా 1 hour 7 to 8 లేదంటే 7:30 to 8:30. నెక్స్ట్ మనకి ఈ గత సంవత్సరం జరిగిన అన్నిటి గురించి మనకి కృతజ్ఞత చెల్లించుకోవటానికి థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి మనం February 7th ఫౌండర్స్ డే రోజున మనం థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం జరుపుకుంటాం. అది ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి రేపు వచ్చే 7th అంటే సాటర్డే థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ మనకి పక్క గ్రౌండ్లోనే ఉంటుంది. ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కరెక్ట్గా 7కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ ఉంటుంది ఆ రోజు. అందరూ పిలువబడిన వాళ్ళు అదే మరిగా కుటుంబ శుభం ఎవరెవరు ఉన్నారో మనకి ఈ కార్యక్రమాలకి సంవత్సరం పొడుగున జరిగే కార్యక్రమాలు అటెండ్ వారు అందరూ కూడా ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ డిన్నర్కి రావచ్చు. కరెక్ట్గా 7 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు బ్రదర్ మధుకర్ గారు వస్తారు మనకి మెసేజ్ ఇవ్వడానికి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత మనకి సమ్మర్ బైబిల్ స్టడీ డేట్స్ కూడా మనం ఫిక్స్ చేసుకున్నాము. ఏప్రిల్ నెల 11, 12, 13, 14. ఏప్రిల్ 11, 12, 13, 14 ఈ 4 రోజులు మనకి సమ్మర్ బైబిల్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం సమ్మర్ బైబిల్ క్లాసెస్. ఆ మాదిరిగానే ఈసారి కూడా మనం సమ్మర్ బైబిల్ క్లాస్ జరుపుకుంటున్నాం. ఈ 4 రోజులు ఉంటాయి కాబట్టి ఆ 4 దినాలు మీరు ఆ సమయాన్ని అంటే వేరే ప్రోగ్రాం లేకుండా బైబిల్ క్లాస్ అటెండ్ అవ్వగలగడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవా మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ క్షేమంగా కాపాడి ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడా చిన్న మందగా చేరి ఈ మాదిరిగా బైబిల్ స్టడీ జరుపుకోవటానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ బిడ్డను ఆయన హాలీను నిలబెట్టుకున్న ప్రభువా, మీరు మాకు అందించినటువంటి ఆ యొక్క వాక్యాన్ని బట్టి ఆ యొక్క సందేశాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, వాక్య యొక్క గ్రహింపు కలిగి నాయన మేము జీవించగలగడానికి సహాయం దయచేయండి. ఎవరు బోధించినప్పటికీ ప్రభువా వాక్యానుసారంగా బోధిస్తున్నారో లేదో మేము గ్రహించగలగాలి. అదేవిధంగా వారిని కూడా మేము క్వశ్చన్ చేయగలగాలి. ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా ఎవరైతే బోధిస్తున్నారో వారిని మేము నాయన వారిని క్వశ్చన్ చేయగలిగే ఆ జ్ఞానాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా ఇక్కడ చేరిన ప్రతి వంగను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబ శుభంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు వందనాలు. అదేవిధంగా నాయన ఎవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్నటువంటి ఆ అనారోగ్యత నుండి వారికి విడుదల కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంసీ పాల్ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు ధైర్యాన్ని శక్తిని దయచేయండి. శరీరంలో బలహీనతను తీసివేసి నాయన ఇంకా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆయనకు కావలసినటువంటి శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా ఇంకా కుటుంబ శుభంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. నాయన మేమందరం కూడా ఇదే మరి అనేక నాయన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ ప్రభువా మా యొక్క జీవితాలని మేము నాయన ముందుకు సాగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మీ వాక్యాన్ని మేము అవగాహన చేసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని అవును ప్రభువా మేము ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించి
ఆ వాక్యాన్ని అర్థం చేసుకునగలిగే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసునామమున మిక్కిలి వినయముగా బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నది మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.